నిర్మల్ జిల్లాలో ఈ నెల 16న నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ఇన్ఛార్జి కూచాడి శ్రీహర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని 42 వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సమిష్టి కృషితోనే సభ విజయవంతమైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుండడం ఎంతో అభినందనీయమని అన్నారు. చదువుల తల్లి కొలువైన బాసరలో యూనివర్సిటీ మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మరి నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్కు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి మరి నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అలాగే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిర్మల్ నియోజకవర్గ ప్రజల తరఫున, నిర్మల్ జిల్లా ప్రజల తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరగని విధంగా, చరిత్రలు లేని విధంగా మరి నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి కొలువులో మనమంతా ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నటువంటి యూనివర్సిటీని మంజూరు చేసి బాసరకు కేటాయించడం వారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా యువతీ యువకులకు మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీని నిర్మల్కు మంజూరు చేసినందుకు, అలాగే స్టేడియం గురించి కానీ, మరి నిర్మల్ పట్టణం నుంచి దూరమైనటువంటి కలెక్టరేట్ను దగ్గరగా నిర్మాణం చేయడం గురించి కానీ ఆలోచిస్తానని దానికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వీటన్నిటి పట్ల నేను హృదయపూర్వకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.